హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మా ఇంట్లో మేమైతే సన్నకారాలు చేసుకుంటున్నాము. సన్నకార పూస అని కూడా అంటారు. ఎలా చేస్తున్నామో మీరు కూడా చూసేయండి. సో కారాల కోసం ఇంగ్రీడియంట్స్ 1 kg శనగపిండి, 1/2 kg బియ్యం పిండి, ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కారం పొడి, 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా తీసుకోండి. మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము. సో 1 స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాము. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయాలి. అలాగే ఇందులో బియ్య పిండి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మా అమ్మ ఆల్రెడీ ఆయిల్ వేసేసి పెట్టేసింది కడాయిలో. సో మేము 2 లీటర్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాము, సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనము దీన్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టు ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలన్నమాట. మనం ఇప్పుడు కారపూస ఒత్తే దాంట్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒత్తుకోవడమే. మనము పిండి పెట్టుకున్న తర్వాత మనకు ఎక్సెస్ ఏదన్నా పిండి ఎక్కువ ఉంటే దాన్ని తీసేయండి, లేదంటే మనకు పిండి అంతా బయటనే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ప్రెస్ చేస్తూ వేసేయడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంతే అన్నమాట, చాలా సింపుల్ మనం కారపూస చేసుకోవడము. అంతే అండి టుడేస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.